హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా కొబ్బరన్నం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి ఈ వీడియోలో. అలాగే నా తరపున ఒక రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రైస్ వచ్చేసి మనం ఇన్స్టెంట్గా 5 to 6 minutesలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను రైస్ ప్రిపేర్ చేయడానికి ముందుగా అన్నం ఉడికించుకున్న అన్నాన్ని సపరేట్ గిన్నెలోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలండి. అన్నం డైరెక్ట్గా వేడిగా ఉన్నప్పుడు డైరెక్ట్గా వేసేసుకోకూడదు. ముందుగా ఒక 2 minutes చల్లారించుకోవాలన్నమాట. వేడన్నమే అన్నది కాకుండా నైట్ మిగిలిపోయిన అన్నాలు ఉంటుంటాయి కదా, డైలీ పులిహోర ఇవి కంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్లో ఒక 4-5 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు మూడు ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలాగే కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలండి. మనము రైస్ తినేటప్పుడు ఏంటంటే ఇవి అక్కడక్కడ మనకి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ తగులుతుంటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ పచ్చిమిర్చి కూడా నేను ఇక్కడ లైట్ కారం ఉండేది తీసుకున్నాను. పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి లైట్ కారం ఉండేదే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడ నేను పల్లీలు యాడ్ చేసుకున్నాను. ఈ తాలింపు కొంచెం ఫ్రై కావాలి. ఇందులో నేను పచ్చెనపప్పు, మినపప్పు యాడ్ చేసుకోవట్లేదండి. కొంచెం పప్పులు క్రిస్పీగా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ పల్లీలు ఇవి లైట్గా వేయించుకుంటున్నాను. ఈ తాలింపు వచ్చేసి ఎక్కువ రెడ్డిష్గా కాకుండా కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుందనమాట. నెక్స్ట్ ఇందులో నేను కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటున్నాను. మనం ఈ ప్లేస్లో కావాలనుకుంటే పచ్చి కొబ్బరిని వాటర్ వేయకుండా మిక్సీకి పట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ తురుము అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మిక్సీకి పట్టి యాడ్ చేయడం కంటే తురుమే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆ రైస్లోకి ఎంత అయితే ఉప్పు పడుతుందో అంత సాల్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రైస్లో నేను సాల్ట్ యాడ్ చేయలేదు, డైరెక్ట్ ఇంకా తాలింపులోనే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసేసి ఉప్పంతా బాగా కలిసేలాగా మొత్తం కలిపేసుకుంటున్నాను. ఈ తాలింపు మరి ఎక్కువగా వేగిందంటే మనకి ట్రావెలింగ్లోకి బాగుంటుందండి. కొంచెం లైట్గా వేగేటట్టు చూసుకోండి. అప్పటికప్పుడు తినాలనుకుంటే కొబ్బరి వచ్చేసేసి కొంచెం లైట్గా ఫ్రై కావాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఇంకా రైస్ యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే. మనం కావాలనుకుంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఎందుకో ఈ కొబ్బరి అన్నంలోకి పసుపు యాడ్ చేయడం ఇష్టం ఉండదు పెద్దగా. మొత్తం కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం, మరీ నిమ్మరసం అనేది ఎక్కువగా యాడ్ చేయొద్దండి, కొబ్బరి ఫ్లేవర్ పోతుంది. కొంచెం లైట్గా ఒక 5 or 6 drops అట్లా యాడ్ చేసేసుకొని రైస్ అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్. లంచ్ బాక్సెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. లాస్ట్లో నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. మనకి ఈజీగా రెడీ అయిపోయింది. టిఫిన్కే కాదండి, పిల్లలకి ఎప్పుడు రొటీన్గా లంచ్ బాక్స్ అవుతుంది అనుకున్నప్పుడు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రావెలింగ్లో కూడా చాలా బాగా సెట్ అవుతుందండి. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా బాగా సెట్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకున్నాను. ఈజీగా అలాగే ఇన్స్టెంట్గా 5 to 6 minutes, ఎక్కువ టైం అయితే పట్టదండి. ఈజీ ఇన్స్టెంట్ రైస్ మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. అలాగే నా తరపున ఒక రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.